తెలంగాణ ఏర్పాటయ్యాక జోనల్ వ్యవస్థ ముచ్చట మల్లోపారి తెర మీదకొచ్చింది. జోనల్ వ్యవస్థను తీసేసి రాష్ట్ర, జిల్లా స్థాయి క్యాడర్లుగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నా సీనియారిటీ, ప్రమోషన్లు, కొత్త రిక్రూట్మెంట్ల విషయం మటుకు చాలా అనుమానాలున్నాయంటున్నారు. జోనల్ వ్యవస్థ రద్దు మీద సర్కారుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి ఉద్యోగ సంఘాలు. కానీ కొన్ని షరతులు సర్కారు ముందుంచాయి. సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. టీజీఓ కార్యాలయంలో జోనల్ వ్యవస్థ రద్దు మీద ఇవాళ చర్చించారు ఉద్యోగ సంఘాల నేతలు. స్థానికతపై కూడా ప్రభుత్వం తేల్చాలని కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సీనియారిటీ చేస్తుంది, ఏ విధంగా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది, రిక్రూట్మెంట్ ఏమవుతుంది, ఒక కరపత్రంతో డ్రాఫ్ట్ మాకు అందరికి ఇచ్చేసినాక చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చారిత్రకమైన ఇష్యూ కాబట్టి దీన్ని ఓవరాల్గా అందరితో చర్చించి కొద్దిగా టైం తీసుకొని చేస్తే బాగుంటుందని ఉద్యోగుల సంఘం యొక్క అభిప్రాయము. టైం తీసుకొని అందరు చర్చ పెట్టి చేయాలి. దానికి కూడా ఒక కమిటీ వేయాలి. 2 టైర్ సిస్టంలా 85% లోకల్, 15% నాన్ లోకల్ కు అవకాశం ఉండే విధంగా రూల్స్ తయారు చేయాలంటున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. తల్లిదండ్రుల బర్త్ ప్లేస్ లేదా 15 ఏళ్ల నివాసం ఆధారంగా స్థానికత ఇచ్చే విధంగా రూల్స్ ఉండాలంటున్నారు. ఖచ్చితంగా 2 జోన్లు ఉండాలి. రిక్రూట్మెంట్లో నష్టం జరగకుండా ఉండాలి. రిజర్వేషన్ పెంచాలి అనేది. జిల్లా క్యాడర్లో 85% రిజర్వేషన్, 15 ఓపెన్. స్టేట్ క్యాడర్లో కూడా 80% రిజర్వేషను, 15 ఓపెన్ ఉండాలని చెప్పి. మా ప్రాంతంలో నిరుద్యోగులకు నష్టం జరగకుండా, రిజర్వేషన్లో నష్టం జరగకుండా ఉండాలి. కనుక ఇప్పుడు స్థానికత కూడా మార్చాలని మేము మా రౌండ్ టేబుల్లో నిర్ణయించుకోవడం జరిగింది. 15 సంవత్సరాలు తల్లిదండ్రులు ఇక్కడనే ఉండి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే పుట్టి ఉంటే వాళ్ళ మాత్రమే స్థానికత ఉండాలి. గతంలో ఉన్నటువంటి స్థానికతను మార్చాలని చెప్పి కూడా అభిప్రాయం రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం మళ్లీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు జరగకుండా ప్రభుత్వం సవరణలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు కూడా 15 రోజులు సమయం ఇచ్చి వారి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిస్ట్రిక్ట్ క్యాడర్, స్టేట్ క్యాడర్ చేసినప్పుడు లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరగకుండా 85% మనకి డిస్ట్రిక్ట్ క్యాడర్లో లోకల్స్కి, అదేవిధంగా స్టేట్ క్యాడర్లో కూడా 85%. 15 ఇయర్స్ పేరెంట్స్ ఎక్కడైతే వాళ్ళు రెసిడెన్స్ ఎక్కడైతే నివాసం ఉన్నారో దాన్ని ప్రాథమికంగా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఎంప్లాయ్మెంట్లో లోకల్ స్టేటస్ డెఫినేషన్ మార్చాలని చెప్పేసి కూడా అభిప్రాయపడ్డారు. జోనల్ వ్యవస్థ రద్దుతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లతో పాటు క్లరికల్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కు అన్యాయం జరగకుండా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.